హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ 11వ అధ్యాయం భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు, ఇండియన్ కల్చర్, లాంగ్వేజెస్ అండ్ రిలీజియన్స్ గురించి తెలుసుకుందాం. సంస్కృతి అనగా ముందు తరాల వారసత్వాన్ని అందిపుచ్చుకుని దానిని భావి తరాలకు అందించడానికి జరిగే నిరంతర ప్రక్రియ. భారతీయ సంస్కృతి ఎప్పుడు ప్రారంభమైంది? 5000 సంవత్సరాల పూర్వం అమ్మ తల్లిని మరియు పశుపతిని అంటే శివుడిని వీరు పూజించారు. హరప్పా ప్రజలు. వీరి రాకతో భారతదేశంలో ఒక నూతన సంస్కృతి ప్రారంభమైంది. ఆర్యుల రాకతో వీరు ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు, యముడు, స్వస్తి గుర్తును పూజించేవారు. ఆర్యులు. స్వస్తిక్ గుర్తును పూజించిన వారు ఆర్యులు. వీరు యజ్ఞాలు, యాగాలు వంటి క్రతువులు మరియు ధాన్యం ద్వారా దేవతలను పూజలు నిర్వహించేవారు. ఆర్యులు. అశోకుడు వేయించిన అన్ని శాసనాలలోనూ డాష్ లిపిని ఉపయోగించారు. బ్రహ్మీ లిపి. శస్త్రచికిత్సలపై వ్రాయబడిన గ్రంథం సుశ్రుత సంహిత. ఆయుర్వేదానికి పునాదులు వేసిన పుస్తకాలు చరక సంహిత మరియు సుశ్రుత సంహిత. భారత అధికార భాషలు హిందీ మరియు ఇంగ్లీష్. ఇంగ్లీష్లో 26 అక్షరాలు, తెలుగులో 56 అక్షరాలు కలవు. తమిళం, కన్నడం, మలయాళం, ఒడియాలో ఎన్ని అక్షరాలు కలవు? తమిళం అక్షరాలు 30, కన్నడ అక్షరాలు 49, మలయాళం అక్షరాలు 56, ఒడియా అక్షరాలు 52. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఎన్ని అధికార భాషలు ఉన్నాయి? 22 అధికార భాషలు. 22 అధికార భాషలు భారత రాజ్యాంగంలోని ఈ షెడ్యూల్లో ఉన్నాయి. 8వ షెడ్యూల్. సంస్కృతం ఈ రాష్ట్రంలో మాట్లాడతారు. కర్ణాటక, శివమొగ్గ జిల్లా. సింధీ భాష ఈ రాష్ట్రాల్లో మాట్లాడతారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్. బోడో భాష ఈ రాష్ట్రాల్లో మాట్లాడతారు. అస్సాం, మేఘాలయ. బీహార్, జార్ఖండ్లో మాట్లాడు భాష మైథిలి. సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లలో మాట్లాడే భాష నేపాలి. డోగ్రీ భాష ఈ రాష్ట్రాల్లో మాట్లాడతారు. జమ్మూ మరియు హిమాచల్ ప్రదేశ్. సంతాలీ భాష ఈ రాష్ట్రాలలో మాట్లాడతారు. జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్. మతం అనేది డాష్ ఒక ఆధ్యాత్మిక చింతన. ప్రపంచంలోని మతాలలో చాలా పురాతనమైన మతం హిందూ మతం. దీనిని సనాతన ధర్మం అని కూడా పిలుస్తారు. హిందూ మతం విశ్వ మానవ మూల సూత్రాలపై ఆధారపడిన మతం హిందూ మతం. హిందూ అనే పదం డాష్ పదం నుండి వచ్చింది. సింధు. మానవ సేవే మాధవ సేవ ఈ మతం ప్రధాన లక్షణం. హిందూ మతం. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం ఈ 4 ఆశ్రమాలు ఈ మత ప్రధాన లక్షణాలలో ఒకటి. హిందూ మతం. చతుర్విధ పురుషార్థాలను అభ్యసించడం ఈ మత ప్రధాన లక్షణాలలో ఒకటి. హిందూ మతం. వసుదైక కుటుంబం ఈ మత ప్రధాన లక్షణాలలో ఒకటి. హిందూ మతం. జైన మత తీర్థంకరులు ఎంతమంది? 24 మంది.
జైన అనే పదం డాష్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. జిన. జైన మత తీర్థంకరులలో మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు మహావీరుడు లేదా వర్ధమానుడు లేదా వర్ధమాన మహావీరుడు. వర్ధమానుని జననం డాష్ క్రీస్తు పూర్వం 599. వర్ధమానుని జన్మస్థలం వైశాలి. వర్ధమానుని తల్లిదండ్రులు సిద్ధార్థ, త్రిశాల. వర్ధమాన మహావీరుని భాగస్వామి యశోద. వర్ధమానుని బిరుదులు మహావీర, జిన. వర్ధమానుడు డాష్ సంవత్సరంలో మరణించాడు. క్రీస్తు పూర్వం 527. జైన మతం యొక్క ప్రధాన లక్ష్యం మోక్షం. మహావీరుడు సత్యాన్వేషణ కోసం కఠినమైన తపస్సు మరియు ధ్యానం ఎన్ని సంవత్సరాలు చేశాడు? 12 సంవత్సరాలు. ఇవి జైన మత సిద్ధాంతాలు. పంచవ్రతాలు: అహింస, అసత్య, అస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య. అస్తేయం అనగా నాన్ స్టీలింగ్, అంటే ఆస్తి ఉండకూడదు. అపరిగ్రహం అనగా నాన్ పొసెసివ్నెస్, అంటే దొంగతనం చేయకూడదు. బ్రహ్మచర్యం అనగా సెంటర్డ్నెస్, అంటే బ్రహ్మచర్యం పాటించాలి. పంచవ్రతాలు లేదా 5 సిద్ధాంతాలను సాధించడానికి వర్ధమాన వీరుడు సూచించిన మార్గాలు: త్రిరత్నాలు, సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడి లేదా క్రియ. సమ్యక్ దర్శనం అనగా సరైన విశ్వాసం. సమ్యక్ చరిత్ర అనగా సరైన ప్రవర్తన లేదా నడవడి లేదా క్రియ. చారిత్రక జైన దేవాలయం గోమటేశ్వర ఆలయం డాష్ వద్ద ఉంది? కర్ణాటకలోని శ్రావణ బెలగొల. కర్ణాటకలోని శ్రావణ బెలగొల వద్ద ఉన్న గోమటేశ్వర విగ్రహం ఎత్తు 57 అడుగులు. దీనిని బాహుబలి అంటారు. గోమటేశ్వర విగ్రహం. జైన మత గురువులను డాష్ అంటారు? తీర్థంకరులు. జైన మతంలో ఉన్న మొత్తం తీర్థంకరులు 24 మంది. మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. జైన మత సిద్ధాంతాలను డాష్ అంటారు? పంచవ్రతాలు. జైన మత సిద్ధాంతాలలో మహావీరుడు చేర్చిన వ్రతం బ్రహ్మచర్యము. అస్తేయం అనగా ఆస్తి ఉండకూడదు, నాన్ స్టీలింగ్. అపరిగ్రహ అనగా దొంగతనం చేయకూడదు, నాన్ పొసెసివ్నెస్. మహావీరుడు సూచించిన మార్గాలు ఎన్ని? అవి ఏవి? 3 మార్గాలు సూచించాడు. అవి త్రిరత్నాలు. 1 సమ్యక్ దర్శనం, సరైన విశ్వాసం. సమ్యక్ జ్ఞానం, సరైన జ్ఞానం. 3 సమ్యక్ చరిత్ర, సరైన ప్రవర్తన. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు? లుంబిని వనం, నేపాల్లో జన్మించాడు. గౌతమ బుద్ధుని మొదటి లేదా అసలు పేరు సిద్ధార్థుడు. గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు తల్లిదండ్రులు శుద్ధోధనుడు, మాయాదేవి. గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు భార్య యశోధర. గౌతమ బుద్ధుని కుమారుడు రాహుల్. గౌతమ బుద్ధుడు ఎన్ని సంవత్సరాలు కఠినమైన ధ్యానంలో కూర్చున్నాడు? 6 సంవత్సరాలు. గౌతమ బుద్ధునికి ఎన్ని సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం అయింది? 6 సంవత్సరాలు. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన చెట్టు బోధి వృక్షం. గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు ఇక్కడ స్వర్గస్థుడైనాడు.
కుశీనగర్, ఉత్తరప్రదేశ్. సిద్ధార్థుడి జీవితం యొక్క నిజమైన స్వభావాన్ని వీరిని చూసినప్పుడు తెలుసుకున్నాడు. ఒక రోగి, ఒక వృద్ధుడు, ఒక సన్యాసి, ఒక మృతదేహం. గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు జననం క్రీస్తుపూర్వం 563. సిద్ధార్థుని జన్మస్థలం లుంబిని లేదా కపిలవస్తు లేదా నేపాల్. సిద్ధార్థుని తల్లిదండ్రులు శుద్ధోదనుడు, మాయాదేవి. సిద్ధార్థుని భాగస్వామి యశోధర. సిద్ధార్థుని కుమారుడు రాహుల్. సిద్ధార్థుని బిరుదులు గౌతముడు, బుద్ధుడు. సిద్ధార్థుని మరణం క్రీస్తుపూర్వం 483. సిద్ధార్థుడు ను అనుసరించడం ద్వారా మోక్షం సాధించవచ్చు అని తెలిపాడు. మధ్య మార్గం లేదా అష్టాంగ మార్గం. ఈ సిద్ధాంతాలపై బౌద్ధ మతం ఆధారపడి ఉంది. అహింస. గౌతమ బుద్ధుని బోధనలను అంటారు. ఆర్య సత్యాలు. ఆర్య సత్యాలు అనగా బుద్ధుని బోధనలు. గొప్ప బౌద్ధ స్మారక కట్టడాలలో ఇది ఒకటి. సాంచి స్తూపం మధ్యప్రదేశ్లో ఉంది. బౌద్ధ కళ మరియు నిర్మాణ శైలిని ఇది తెలియజేస్తుంది. సాంచి స్తూపం మధ్యప్రదేశ్. అశోక చక్రవర్తి సాంచి స్తూపాన్ని శతాబ్దంలో నిర్మించాడు. 3వ శతాబ్దంలో నిర్మించాడు. ఇది మధ్య భారతదేశంలో సంరక్షించబడుతున్న పురాతన స్తూపాలలో ఒకటి. సాంచి స్తూపం మధ్యప్రదేశ్. అష్టాంగ మార్గాలలో ఒకటి అయిన సమ్యక్ స్మృతి అనగా ఆలోచనలను నియంత్రించడం. అష్టాంగ మార్గాల్లో ఒకటి అయిన సమ్యక్ సమాధి అనగా ధ్యానం సాధన చేయడం. అష్టాంగ మార్గాలలో ఒకటి అయిన సమ్యక్ సాధన అనగా చెడును ఎదిరించడం. సెయింట్ పీటర్స్ బసిలికా చర్చి ఇక్కడ కలదు. వాటికన్ నగరం. ప్రపంచంలోని ప్రసిద్ధ చర్చి రోమన్ క్యాథలిక్ చర్చి. ప్రపంచంలో అతి చిన్న దేశం వాటికన్ నగరం. సిక్కు అనేది ఒక విశ్వాసం. సిక్కు అనే పదానికి అర్థం విద్యార్థి లేదా శిష్యుడు. సిక్కుల మత గురువులు ఎంతమంది? 10 మంది. సిక్కు మత స్థాపకుడు లేదా సిక్కు మత గురువులలో మొదటివాడు గురునానక్. సిక్కుల ఆలయం గురుద్వారా. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్. పంజాబ్లోని అమృత్సర్ నగరంలో ఉన్న పవిత్రమైన గురుద్వారా స్వర్ణ దేవాలయం. సిక్కులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం అమృత్సర్ స్వర్ణ దేవాలయం. ఉపఖండం అనగా ఆసియా దక్షిణ భాగంలో భారత పలకంలో ఉన్న ద్వీపకల్పం. బోధి వృక్షం, రావి చెట్టు. అష్టాంగ మార్గం అనగా సంసారం నుండి విముక్తి పొందడానికి బౌద్ధులు అనుసరించే పద్ధతులు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.